కృష్ణ వాడు మళ్ళీ పాపకు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. తను వాళ్ళతో వచ్చి కలవకపోతే ఏవో ఫొటోస్ వీడియో క్లిప్స్ యూట్యూబ్లో పెడతానని బెదిరిస్తున్నాడంట. మీరేం భయపడకండి సార్, వాడి సంగతి నేను చూసుకుంటాను. దొరికావురా. ఎవరు నువ్వు? పోలీస్. పోలీసా? అయితే ఏంటి? నమస్తే పెట్టి వెళ్ళా. ఏంటి బీర్ కావాలా? తీసుకెళ్ళు, తీసుకో. మామూలు కొడతావా? నేను రాగొక్కన్నా వస్తాను అన్నాను. ఏంటి నా మాట వినా అంటూ కోపంతో కొట్టిందమ్మా. ఏంటి కొన్నా? ఏం అర్థం కావట్లేదా? అవును జ్వల, నాకేమీ అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వినిపించుకుంది నేను కాదు, నువ్వు. అంటే అంటే ఏముంది? నేను మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను, కానీ నువ్వు వినిపించుకోవట్లేదు. నాన్న ఫీల్ అవుతారు, అమ్మ బాధపడుతున్నాని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఒరేయ్, నా సంగతి నీకు తెలీదురా, తప్పు చేస్తున్నావు. ఎవడు చెప్పాడా నీ గురించి నాకు తెలియదని? మొత్తం తెలుసు. నువ్వు లోఫర్ గాడివి. మీ అయ్యే పేరు చెప్పి చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నావు. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఏం పీకుతాడ్రా? నీ ఉద్యోగం. పర్లేదురా, ఈలోగా నేను నీ ప్రాణాలనే పీకేస్తాను. బెదిరిస్తున్నావా? చూపిస్తాన్రా. వీడికి 2 రోజుల వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. మినిస్టర్ గారి అబ్బాయి కదా, అవసరం ఉండదు, బతికేస్తాడు. దీనికి అమ్మ జరిగిన విషయం నాన్నకు చెప్పింది. ఎప్పుడు చంపేద్దామా అన్నట్టు వస్తున్నారు. ఇప్పుడే డాడీ మమ్మీతో తన సంగతి తేల్చేస్తానన్నదో నేను విన్నాను. ఇప్పుడు చూడు కరుణ పెళ్ళి. జ్వాల, అదిగో డాడీ వచ్చేస్తున్నట్టున్నారు.